2025 లో ఎవరైతే స్పెషల్ డిఎడ్ అప్లై చేసుకున్నారో ఈ వీడియోలో కంప్లీట్ మీకు కౌన్సిలింగ్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుందండి. సో ఎన్బిఆర్ వాళ్ళు కౌన్సిలింగ్ షెడ్యూల్ రిలీజ్ చేశారు. సో రిజల్ట్స్ ఎప్పుడు వస్తుంది, రిజల్ట్స్ మెరిట్ లిస్ట్ లో ఎవరైతే సెలెక్ట్ అయ్యారో మీకు కౌన్సిలింగ్ డేట్స్ ఎప్పుడు ఉంటాయి, కాలేజ్ రిపోర్టింగ్ ఎప్పుడు వెళ్ళాలి, డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ కౌన్సిలింగ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో ఫస్ట్ రౌండ్ ఆఫ్ కౌన్సిలింగ్ వచ్చేసి డేట్స్ 17th and 18th సెప్టెంబర్ రోజు మీరైతే కాలేజ్కి వెళ్ళాలి, మీకు అలాటెడ్ కాలేజ్ గురించి. సో రిజల్ట్స్ గురించి అయితే ఈ పీడిఎఫ్ లో ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేరు. సో రిజల్ట్స్ వచ్చేసి 15th సెప్టెంబర్ రోజు మనకు 15th ఆర్ బిఫోర్ ఎప్పుడైనా ఎనీ టైం మీరు వెబ్సైట్ లో అప్డేట్ చేస్తారు. అండ్ వెబ్సైట్ లో అప్డేట్ చేయగానే మన టెలిగ్రామ్ ఛానల్లో అప్డేట్ చేస్తాను. సో ఫస్ట్ రౌండ్ మెరిట్ లిస్ట్ లో ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళందరూ 17th and 18th రోజు మీకు ఏదైతే కాలేజ్ వచ్చిందో ఆ కాలేజ్కి వెళ్ళాలి. అండ్ ఈ ఫస్ట్ రౌండ్ కౌన్సిలింగ్ తర్వాత ఎవరైతే వెళ్ళని సీట్స్ కావచ్చు, వేకెంట్ సీట్స్ లో ఉన్న సీట్స్ కావచ్చు, అండ్ నెక్స్ట్ మెరిట్ లో ఎవరైతే ఉంటారో వాళ్ళకు మళ్ళీ పిలవడం జరుగుతుంది. సో సెకండ్ రౌండ్ ఆఫ్ కౌన్సిలింగ్ వచ్చేసి 22nd, 23rd సెప్టెంబర్ రోజు మీకు కౌన్సిలింగ్ ఉంటుంది. సో మీరైతే మీకు అలాటెడ్ కాలేజ్ లో వెళ్ళాలి. ఫస్ట్ రౌండ్, సెకండ్ రౌండ్ తర్వాత మళ్ళీ ఓపెన్ రౌండ్ ఉంటుంది. సో ఈ ఓపెన్ రౌండ్ లో కూడా phase 1, phase 2 లో ఏవైతే మిగిలిపోయిన సీట్స్ కావచ్చు, ఎవరైతే జాయిన్ అవ్వరో అలాంటి సీట్స్ కి మళ్ళీ నెక్స్ట్ మెరిట్ అంటే అదే కేటగిరీ స్టూడెంట్స్ నెక్స్ట్ క్యాండిడేట్స్ ని తీసుకోవడం జరుగుతుంది. మళ్ళీ ఒక మెరిట్ లిస్ట్ అనేది పెడతారు. సో అందులో వచ్చిన వాళ్ళు మీరు 25th to 29th సో ఎక్కువ డేస్ ఇచ్చారు, అప్పుడు మీరు కాలేజ్కి వెళ్ళి రిపోర్ట్ చేయాలి. సో ఇవి మనకు ఓవరాల్ 3 రౌండ్స్ ఉన్నాయి. 1 రౌండ్, సెకండ్ అండ్ ఓపెన్ రౌండ్. ఇవి మనకు రౌండ్స్ గురించి. నెక్స్ట్ వచ్చేసి ఎవరైతే ఈ కాలేజ్కి వెళ్తారో ఆ కాలేజ్ లో వెళ్ళిన తర్వాత మీకు ఏ కాలేజ్ అయితే వచ్చిందో ఆ కాలేజ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు ప్రిన్సిపల్ కావచ్చు, అండ్ ఎవరైతే ఈ వెరిఫికేషన్ చేస్తున్నారో వాళ్ళు మీ ఇన్ఫర్మేషన్ వచ్చేసి ఎన్బిఆర్ లో అప్డేట్ చేయాలి. అది లాస్ట్ డేట్ వచ్చేసి 30 సెప్టెంబర్. సో మళ్ళీ డేట్స్ అంటూ ఏం ఎక్స్టెండ్ చేయకపోవచ్చు అండి. సో ఫాస్ట్ గా చేస్తారు, ఎందుకంటే ఆల్రెడీ 1 month 45 days ఎక్స్టెండ్ చేశారు. సో తొందరగానే కౌన్సిలింగ్ ప్రాసెస్ అనేది ఉంటుంది. సో మీ సర్టిఫికేట్స్ అన్ని రెడీ చేసుకొని పెట్టుకోండి. అండ్ ఇందులోనే ఇదే నోటిఫికేషన్ లో మనకు క్లాసెస్ ఎప్పుడు స్టార్ట్ అవుతాయి కూడా పెట్టారు. సో 1st October మీకు క్లాసెస్ స్టార్ట్ అయిపోతాయి. సో రెడీగా ఉండండి. ఎవరికైతే మీకు మెరిట్ లిస్ట్ లో వచ్చిన వాళ్ళు, కాలేజ్కి వెళ్ళి రిపోర్ట్ చేసిన వాళ్ళు మీకు వెంటనే 1st October నుంచి క్లాసెస్ స్టార్ట్ అవుతాయి. ఎందుకంటే మీకు ఆల్రెడీ ఆగస్ట్ నుంచే స్టార్ట్ అవ్వాలి, కాకపోతే చాలా డిలే అయిపోయింది. సో ఇప్పుడు డౌట్స్ వచ్చేసి రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయి అంటే మనకు మెరిట్ లిస్ట్ ఎప్పుడు వస్తుంది. సో ఈ నోటిఫికేషన్ లో అండ్ ఎన్బిఆర్ వెబ్సైట్ లో కూడా మొత్తం డిలీట్ చేస్తారు. ఆ వెబ్సైట్ నుంచి మొత్తం డేటా మొత్తం తీసేస్తారు. సో నేను ఈ వీడియో వచ్చేసి 12th సెప్టెంబర్ రోజు నైట్ రోజు చేస్తున్నా. 13th రోజు కావచ్చు, 14th రోజు కావచ్చు, మళ్ళీ అప్డేటెడ్ నోటిఫికేషన్ కావచ్చు, డీటెయిల్డ్ షెడ్యూల్ కావచ్చు, అన్ని అప్డేట్ చేస్తారు. సో మీరైతే కొద్దిగా వెయిట్ చేయాలి. వాళ్ళు అక్కడ మెయిన్ పాయింట్ వచ్చేసి టెక్నికల్ ఇష్యూ అండ్ స్టాఫ్ లేరు. సో అందుకే చాలా టైం పట్టింది. మీరైతే కొద్దిగా వెయిట్ చేయాలి కంప్లీట్ షెడ్యూల్ గురించి. రిజల్ట్స్ వచ్చేసి ఆన్ ఆర్ బిఫోర్ 12th సెప్టెంబర్ ఎనీ టైం వెబ్సైట్ లో అప్డేట్ చేస్తారు. ఆ వెబ్సైట్ లో అప్డేట్ చేయగానే మీ యొక్క మెరిట్ లిస్ట్ డౌన్లోడ్ చేసుకోవాలి, కంప్లీట్ మెరిట్ లిస్ట్. ఆ మెరిట్ లిస్ట్ లో ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళు ఫస్ట్ రౌండ్ లో సెలెక్ట్ అయిన వాళ్ళు 17th, 18th రోజు ఏదో ఒక రోజు మీకు అలాటెడ్ ఇన్స్టిట్యూట్ కి వెళ్ళాలి. సో అది మెరిట్ లిస్ట్ మనకి ఇచ్చేస్తారు 15th సెప్టెంబర్ రోజు. సో ఆ మెరిట్ లిస్ట్ లో మీకు కాలేజ్ ఏది వచ్చింది, ఆ కాలేజ్ నేమ్ వస్తుంది. ఆ కాలేజ్ కి మీరైతే వెళ్ళి మీరు సర్టిఫికేట్స్ ఒరిజినల్స్ తీసుకెళ్ళాలి, 2 sets ఆఫ్ జిరాక్స్ తీసుకెళ్ళాలి. వెళ్ళేటప్పుడు ఫొటోస్, ఆధార్ కార్డు అండ్ ఫీజు కూడా తీసుకొని వెళ్ళాలి. సో అక్కడ అడ్మిషన్ ఫీజు అని లేదంటే ఫీజు మొత్తం పే చేయండి కావచ్చు, అట్లా అడుగుతారు. సో మొత్తం ఆ రోజు అడగకపోవచ్చు, మీరు వెళ్ళిన తర్వాత రిక్వెస్ట్ చేయొచ్చు. ఒక 10,000, 15,000 పే చేసిన తర్వాత అడ్మిషన్ అయిన తర్వాత రిమైనింగ్ అమౌంట్ కూడా పే చేసుకోవచ్చు. లేదంటే వాళ్ళు కంప్లీట్ గా పే చేయండి అంటే మొత్తం పే చేయాలి. సో ఆ ఇన్ఫర్మేషన్ అంతా మీరు కాలేజ్ లో జాయిన్ అయిన తర్వాతనే చెప్తారు. ఫీజు గురించి అయితే ఆ కాలేజ్ వాళ్ళు ఎంత పే చేయమంటే అంత మీరైతే పే చేయాలి. సో ఇవన్నీ మనకు అప్డేట్ చేస్తారు, కొద్దిగా వెయిట్ చేయాలి. సో సర్టిఫికేట్స్ కావచ్చు, ఫీజు గురించి కావచ్చు, అన్ని మీకు కాలేజ్ వాళ్ళే చెప్తారు. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. సో ఈ నోటిఫికేషన్ లో జస్ట్ కౌన్సిలింగ్ కి సంబంధించిన డేట్స్ అండ్ ఇన్ఫర్మేషన్ మాత్రమే ఇవ్వడం జరిగింది. రిజల్ట్స్ కావచ్చు, ఇక్కడ phase 1 రౌండ్ తర్వాత మళ్ళీ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు మనం, అట్లాంటి ఇన్ఫర్మేషన్ అయితే ఏమి ఇవ్వలేదు. ప్రీవియస్ నోటిఫికేషన్ లో మనకు అప్డేటెడ్ వెబ్సైట్ లో phase 1 ఉంటుంది. phase 1 ఫస్ట్ రౌండ్, phase 1 సెకండ్ రౌండ్, దాని తర్వాత మళ్ళీ వెబ్ ఆప్షన్స్ పెట్టుకునే ఛాన్సెస్ ఇచ్చారు మనకు షెడ్యూల్లో. కాకపోతే ఈ షెడ్యూల్లో అలాంటిది ఏం లేదు. కేవలం ఫస్ట్ రౌండ్, సెకండ్ రౌండ్ అంటే మళ్ళీ చాయిసెస్ ఇవ్వడానికి ఇక్కడైతే లేదు. మీరు ఒక్క కాలేజ్ పెడితే ఒక్క కాలేజ్లో టాప్ ఉంటే మీకు సీట్ వస్తుంది. 2 కాలేజీలు పెడితే ఆ 2 కాలేజీలో మీ కేటగిరీలో మీకు ఇంటర్మీడియట్ మార్క్స్ మంచిగా వస్తే వస్తుంది. సో ఎందుకంటే ఇక్కడ కౌన్సిలింగ్ డేట్స్ చేంజ్ చేశారు అండ్ మళ్ళీ మనకు ఎక్కువ లేదు.
సపోజ్ ఇది 1 month బ్యాక్ ఇస్తే అప్పుడు మీకు వెబ్ కౌన్సిలింగ్ లో చాయిసెస్ పెట్టుకోవడానికి ఛాన్స్ ఉంటుండే. సో ఈ ఇయర్ మీరు ఒక కాలేజ్ పెడితే ఒక కాలేజ్కే మీకు అందులో టాప్ ఉంటే మీకు సీట్ ఇస్తారు, లేకపోతే లేదు. ఎందుకంటే ఇక్కడ చాయిస్ ఫిల్లింగ్ గురించి అయితే ఏమి ఇవ్వలేదు, ఎందుకంటే విత్ ఇన్ 15 days లో మీకు క్లాసెస్ స్టార్ట్ అయిపోతాయి. సో మీరు ఎన్ని వెబ్ ఆప్షన్స్ పెట్టారో అందులో టాప్ ఉండాలి, మీ కేటగిరీలో టాప్ ఉండాలి. సో అప్పుడు మాత్రం మీకు సీట్ అనేది రావడం జరుగుతుంది. సో 15th September లోపు ఎనీ టైం వెబ్సైట్లోనే మీకు మెరిట్ లిస్ట్ ఇస్తారు. అండ్ ఇంకా అప్డేట్ ఏం చేయలేరు మనకు వెబ్సైట్లో. ఈ డీటెయిల్ PDF కూడా మన టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాను. సో ఇంట్రెస్ట్ ఉన్న అది డౌన్లోడ్ చేసుకోండి. అండ్ ఎవరికైతే కొంచెం మంచి ఆల్ ఇండియా ర్యాంక్స్ ఇచ్చారు కదా, సో 1000 బిలో, 2000 బిలో, 3000 బిలో చాలా మందికి వచ్చాయి తెలంగాణ ఏపీలో. సో మీరైతే సర్టిఫికేట్స్ రెడీ చేసుకొని పెట్టుకోండి. సో అఫీషియల్ గా ఇంకా ఏమైనా ఇన్ఫర్మేషన్ వస్తే మన టెలిగ్రామ్ ఛానల్ కావచ్చు, మన వీడియోస్ ద్వారా మీకైతే ఇవ్వడం జరుగుతుంది. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.